హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో గుండమ్మ కథలో ఒక గెస్ట్ రోల్ అనమాట. తిను ఫారెన్ నుంచి వస్తారు. ఆ టీం నుంచి అఖిల్ దేవరకొండ మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చూస్తున్నాము మీ సెట్లో చాలా బిజీగా ఉన్నారు షూట్లో. అండ్ ఇంత బిజీలో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నాది నెల్లూరు, ఏపీ ఉంది కదా, ఏపీలో నెల్లూరు నుంచి వచ్చాను. ఓకే. సో నా ఫస్ట్ మూవీ వచ్చి బేబీ మూవీ, ఆనంద్ దేవరకొండ గారితో. దాంట్లో విరాజ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే ఓకే ఓకే. అండ్ ఒక సిరీస్ చేశాను రీసెంట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సీరియల్ చేస్తున్నాను. ఓకే, అంతేనా? అంటే నెల్లూరు నుంచి వచ్చి అంటే డైరెక్ట్ మూవీస్ కనే వచ్చారా? మూవీస్ కనే వచ్చాను, మూవీస్ యాక్టింగ్ ఫీల్డ్ కోసం వచ్చాను. ఓకే. అండ్ ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అయిపోయాను. బీటెక్ కంప్లీట్ అయింది. అంటే మూవీస్ మీద ఇంకా దృష్టి పెట్టకుండా అంటే సీరియల్స్కి అంటే ఎందుకు వచ్చారు అని? అంటే ఒకసారి చూద్దాం సీరియల్స్ ఎలా ఉంటుంది అని. అంటే మూవీస్ కొంచెం లాంగ్ టైం తీసుకుంటుంది, సో అలా. ఓకే. సో మూవీసే ఎక్కువ ట్రై చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు బేబీ మూవీ తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్ చేస్తారు తెలుగులో? అంటే ఒక సిరీస్ చేశాను సిల్లీ మాంగ్స్లో, యూట్యూబ్ ఛానల్, ఒక మెయిన్ లీడ్గా. ఓకే, అంతేనా? అంటే ఈ గుండమ్మ కథ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే దీంట్లో ఒక యుఎస్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అది క్యారెక్టర్ వచ్చేసి ఆడిషన్కి వస్తే అలా ఛాన్స్ వచ్చింది. అంటే లైక్ ఈ మూవీ అంటే లైక్ ఈ సీరియల్ మీకు రావడానికి ఆడిషన్కి వచ్చారు. ఆడిషన్కి వచ్చి జస్ట్ సెలెక్ట్ అయిపోయారు, అంతేనా? ఎన్ని ఆడిషన్స్ చేస్తారు ఇప్పుడు వరకు? ఇప్పుడు వరకు ఒక 2 years నుంచి చేసి ఉంటాను. ఓకే. 100-150 ఆడిషన్స్కి వెళ్ళి ఉంటాను. ఓకే. అంటే ఇండస్ట్రీ అంటేనే చాలా మందికి నెగిటివ్ టాక్ ఉంటుంది. బట్ అందులో ఏం జరుగుతుంది ఏదో తెలియకపోయినా కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వద్దు ఇండస్ట్రీ సెట్ అవ్వదు మనకి అట్లా ఇట్లా అని. అంటే మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి మాట? మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ అండి. వాళ్ళ సపోర్ట్ వల్లే ఇక్కడ. ఓకే, ఇంత దూరం వచ్చారంటారా? వాళ్ళు ఫుల్ చాలా సపోర్టర్స్. అంటే లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ట్రై చేయి, ఉంది కదా నువ్వు చేస్తావు, ట్రై చేయని. అందరూ ఎవరు నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వద్దు సెట్ అవ్వదు, మంచి మంచి వాళ్ళకే సెట్ అవ్వట్లేదు అనే టాక్ ఎక్కడి నుంచి రాలేదా? ఎప్పుడు ఎవరు రాలేదు. ఓకే, అంతే ఇంకా. అండ్ లైక్ అంటే తెలుగులో మూవీస్ ఛాన్స్ రావడానికి లైక్ ఎవరి త్రూ వచ్చారు? మీకు బేబీ మూవీ ఎలా వచ్చింది? బేసిక్గా చాలా మంది ఆడిషన్కి వెళ్ళాను. ఓకే, ఆడిషన్లోనే సెలెక్ట్ అయిపోయారు. అవునండి. ఓకే. అంటే వాళ్ళతో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుండే మీకు? చాలా బాగున్నాయండి. నేను అది ఒక 1.5 years చేశాను. ఓకే. చాలా బాగుండేది సెట్. 1.5 years జరిగిందా షూట్? ఓకే. అట్లా అవుతుండే. ఓకే. అంటే ఆ విరాజ్ గారితో అంటే షార్ట్స్ కానీ ఇంకా హీరోయిన్ గారితో అండ్ ఆనంద్ దేవరకొండ చాలా మంచిగా ఉండేవారు. డైరెక్టర్ సాయి రాజేష్ గారు అయితే చాలా హెల్ప్ చేస్తుండే అనమాట. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తున్నా కూడా చెప్తుండే. ఓకే. అండ్ అంటే వాళ్ళ బిహేవియర్ మీతో ఎలా ఉంటుంది? చాలా కూల్ ఉండేదండి. ఆనంద్ దేవరకొండ పెద్ద హీరో, ఇంతకు ముందు చేశారు. అంటే లైక్ ఇప్పుడు విరాజ్ కూడా కొన్ని చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది, వెబ్ సిరీస్ లో ఆ టైప్ లో చేస్తుంది. చాలా ఫ్రెండ్లీ ఉండేది అసలు. ఆనంద్ అన్న అయితే నన్ను చాలా బాగా మాట్లాడతాడు. ఓకే. అని దట్టు నా కార్ మీద దేవరకొండ అని రాస్తుంటాను ముందు. అది పనిగా వచ్చి అడిగి ఇంటి దేవరకొండ అది ఎక్కువ. నేను కూడా అనుకున్నాను అంటే అఖిల్ దేవరకొండ అనగానే అది సర్నేమ్ సేమ్ అట్లా. అంటే నేను అందుకే అడిగాను ఫస్ట్ స్టార్టింగ్, ఏంటి దేవరకొండ అనగానే మీరు ఏమైనా దేవరకొండ రిలేటెడ్? అదేం లేదు. ఓకే. కానీ నిజంగా అంటే ఆ దేవరకొండ అనే పేరు ఒక బ్రాండ్ తెలుసా? ఆ పేరుకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో అంటే బేసిక్గా చాలా మందికి కొన్ని సర్నేమ్స్ ఉంటాయి. ఈ సర్నేమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈ సర్నేమ్ వచ్చినందుకు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీ. అంటే ఎక్కడికి వెళ్ళినా కొంచెం అదొక బ్రాండ్ ఉంది కాబట్టి. అవును. ఫ్యామిలీ ఏమో అని అలా కొంచెం. ఓకే. అంటే లైక్ మీరు మూవీస్ నుంచి వచ్చారు కాబట్టి మూవీస్ గురించి అడుగుతాను. అండ్ మూవీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్? చిన్నప్పటి నుంచి ఇంకా ఆయన స్టైల్, డాన్స్, యాక్టింగ్ అట్లా అల్లు అర్జున్ గారు అంతే ఇంకా. అంటే లైక్ మీరు అనుకున్నట్టుగా అల్లు అర్జున్ గారితో మూవీస్ చేయాలని ఎప్పుడైనా అంటే ప్లాన్ చేస్తారా? కలవాలనే ప్లాన్ చేస్తున్నా. ఒక్కసారైనా అంటే మీట్ అవ్వాలని ఉండే. ఓకే. ట్రై చేయలేదు ఎప్పుడు, కానీ ట్రై చేస్తారు. అంటే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పుడు ఉందా? ఇప్పటి నుంచో ఉంది. ఓకే. 10th class లో ఆయన పేపర్లో ఫొటోస్ వస్తే కట్ చేసుకొని బుక్లో అంతా చిన్నప్పటి నుండి? అప్పటి నుంచి. ఓకే. అండ్ ఎప్పుడైనా అదే విజయ్ దేవరకొండ గారిని కలిసారా? లేదు. ఆనంద్ అన్ననైతే నేను చాలాసార్లు అంటే మీట్ అయితేనే ఉంటాం బయట. ఓకే.
చేదరుకుని కానీ ఎప్పుడు మీట్ అవ్వాలి. సో ఓకే, గుండమ్మ కథ సీరియల్ గురించి మాట్లాడుకుంటే లైక్ అంటే ఇప్పుడు సీరియల్ అనేది 365 డేస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది సీరియల్ అనేది. అంటే ఈ సీరియల్లో మీరు 365 డేస్ కష్టపడుతూనే ఉంటారా లేదు? అంటే మంత్లీ ఇన్ని డేస్ అని ఉంటుంది, 15 డేస్ అట్లా ఉంటుంది. అంటే షెడ్యూల్ ఉంటుంది, అలా ఓకే, మిడిల్లో గ్యాప్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకొని వచ్చి Yeah. అంటే ఒకవేళ ఇప్పుడు మీకు ఒక 5 డేస్ షెడ్యూల్ ఉందనుకో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా ఉండాలా? 5 డేస్ ఉండాలి. అంతే, ఇంకా తప్పు అమ్మో. బేసిక్గా మాకంటే చూస్తుంటే మేము కొత్త కాబట్టి మార్నింగ్ నుంచి అసలు ఎంత ఎనర్జెటిక్గా ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మాకు వస్తుంది. సో అసలు అంటే ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది ఇక్కడ సెట్లో? అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఉంటారు కాబట్టి అలా మాట్లాడుతూ అలా ఉండదు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినా ఎలా ఉంటామో అలానే ఇక్కడ కూడా ఓకే, అంతా కొంచెం హ్యాపీగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే. అండ్ ఆ గుండమ్మ సీరియల్లో మీ క్యారెక్టర్ రోల్ అంటే ఎవరి త్రూ కనెక్ట్ అయి ఉంటుంది? అంటే మేము అదే ఒక యుఎస్ నుంచి వస్తాము, ఒక ఫ్యామిలీ అలా, అదొక మొత్తం ఆ స్టోరీ లైన్ ఎలా చెప్పాలంటే, హీరోయిన్ గారు ఉన్నారు కదా, ఆమె ఇక్కడ పనమ్మాయి అని చెప్పి మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, యాక్చువల్లీ ఆమె కోడలు అనమాట. సో అది మేము కనుక్కోవడం సో అట్లా అన్నమాట. జరుగుతుంది. అంటే మీరు విలన్ త్రూ నుంచి వస్తారా, మంచి పర్సన్? విలన్ అంటే మా మదర్ కొంచెం విలన్ క్యారెక్టర్. విలన్ అంటే విలన్ కాదు, కొంచెం యుఎస్ నుంచి వచ్చినట్టు అలా అక్కడ క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఇంకా తెలుగులో ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? ప్రెసెంట్ ఏం లేదండి, చూస్తున్న హాట్‌స్టార్లో ఒకటి ఏదో ఓకే అయ్యేటట్టుంది. సో ట్రై చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఒకటే ఉంది. అవును. అండ్ ఓకే, అఖిల్ దేవరకొండ గారు, మీ టైం మాకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యి మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.